ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. మహోన్నతుడవు, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. అవును తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా, గడిచిపోయినటువంటి 2025వ సంవత్సరం అంతను కూడా మీ కృప చూపించారు, నీ కాపుదల దయచేశారు అయా. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచారు. ఈ ఉదయకాలాన ప్రభువా, ఈ నూతన సంవత్సరములో 2026లో మేమందరము కూడా సజీవులముగా ఉన్నాము అంటే నాయన, అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయా, ఈ రోజున తండ్రి మీరిచ్చిన బహుమానముగా ఎంచి ఈ సంవత్సరము కూడా నాయన మీ కొరకు జీవించే తీర్మానము కలిగి ఉండే కృప చూపించండి అయ్యా. ఈ సంవత్సరం అంతను మీ సహాయమును ప్రతి బిడ్డకును అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు అని యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం ద్వారా అయా, మీ వాక్యము ద్వారా అయా నూతనమైన దినములో మొదటి రోజున మాకు తెలియపరుస్తున్నారు అయా. మమ్మల్ని బాధించేది ఏది కూడా మా దగ్గర ఉండదు అని, అది మాకు దూరముగానే ఉంటుంది అని మాకు తెలియపరుస్తున్నారయ్యా. అయా, దేని గురించి భయము లేకుండా సంతోషముగా ఈ రోజును, ఈ సంవత్సరమును ప్రారంభించే కృప చూపించండి. ఎవరి హృదయాల్లో అయితే భయం ఉందో ఆ భయాన్ని యేసు నామమున తొలగించమని, వారి హృదయములో ధైర్యమును నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ ఉదయ కాలంలో ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరును అడుగుతున్నాం అయా. మీ సహాయము దయచేయండి, మీ కృప చూపించండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి తలంపులకు, వారి ఆలోచనలకు, వారి ప్రణాళికలకు అయా మీరే తోడై ఉండి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, ఈ రోజున చేస్తూ ఉన్నటువంటి ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము నాయన. ఆయా ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళుతూ ఉండంగా, అయా వస్తూ ఉండంగా ప్రతి బిడ్డకు కూడా క్షేమాన్ని దయచేయండి. సురక్షితముగా, ఎటువంటి అపాయము ప్రమాదము లేకుండా మరలా సురక్షితముగా గృహాలు చేరబడే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా పనులను కూడా దీవించండి అయా. నూరంతలుగా ఫలించే వారిగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, సమస్త విధములైన పనులన్నీ కూడా ఈ రోజున తండ్రి బహుగా ఆశీర్వదింపబడునుగా కాని ప్రార్థిస్తున్నాము నాయన. ఆగిపోయిన పనులు కూడా నూతనపరచబడడానికి కృప చూపించండి. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారు తండ్రి. ఈ రోజున వాటన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఈరోజు గృహములలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వారందరికీ మీ రక్షణ దయచేయండి. గృహిణీలు, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, వారందరికీ మీ కాపుదల దయచేయండి ప్రభువా. అదే రీతిన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. మంచి ఉద్యోగం సంపాదించాలని, మంచి సీటు సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభువా. వారందరికీ కూడా మీ కృపా సహాయము దయచేయండి. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. అయా, వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క చెకప్స్, వారి యొక్క ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ సమస్య లేకుండా అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, మంచి ఆరోగ్యమును ప్రతి బిడ్డకి ఈరోజు దయచేయండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను దృఢపరచండి అయ్యా. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా మంచి ఆరోగ్యకరమైన భోజనమును వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మీ నామానికి ఆయాసకరంగా ఈరోజు మేము ఉండకుండా, ఆ మాటల వలన, మేము చేస్తున్న పనుల వలన మీ నామము అవమానింపబడకుండా కృప చూపించండి. మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే సహాయము దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా
అయా అందరితో ప్రేమగా జీవించుటకు, సమాధానకరమైన జీవితం మీకు కలిగి ఉండుటకు సహాయము దయచేయండి నాయనా. అదేవిధంగా ఎక్కడా మేము మోసపోకుండా, ఎవరి చేతుల్లో చిక్కుబడకుండా, అపవాది తంత్రముల వైపు ఆకర్షింపబడకుండా వాక్య జ్ఞానం ప్రతి బిడ్డకును దయచేయమని, అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని పాలుభాగస్తులు చేయమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతను కూడా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.